అండి సుబ్బలక్ష్మిని. నా ఛానల్ పేరు సుబ్బలక్ష్మి కిచెన్స్ అండి. ఈరోజు వినాయకుడి ప్రసాదాలు చేద్దామండి. 2 చేద్దాం. ఫస్ట్ ఇది పాల తాలికలండి. ముందు దీని గురించి చెప్తాను. పాల తాలికలకు పాలు కావాలండి, బెల్లం, సగ్గుబియ్యం, కొద్దిగా జీడిపప్పు, ఇలాచీ పౌడరు, నెయ్యి, ఈ బియ్యం అండి. ముందు రోజు రాత్రి నానబెట్టుకుని శుభ్రం చేసుకుని ఈ పిండి పెట్టాలండి. ఇందులో పాలల్లోకి తాలికలు తుయ్యాలన్నమాట. ముందు బియ్యం పిండి పెట్టేసుకుందాం అండి. మిక్సీ పెట్టేసుకుందామండి. తర్వాత జల్లెడ పెట్టాలండి. మిక్సీ పెట్టాక ఇలా పట్టేసానండి. దీన్ని జల్లెడ పెడదామండి. ఇలా జల్లెడ పెట్టేసుకోవాలండి. ముందు పిండి ఏరైంది బట్టండి. ఇప్పుడు స్టవ్ అంటించుకుని పాలు పెట్టుకుందామండి. ఈ లోపల పప్పు ఉండ్రాళ్ళకు కూడా అన్నీ పెట్టేసుకుందాం. కాగుతూ ఉంటాయండి. ఈ పప్పు ఉండ్రాళ్ళకండి, ఈ శనగపప్పు అండి, ఇది పొయ్యి మీద పెట్టేసుకుని అంటించేసుకుందాం. ఇది కూడా ఉడకాలి. పప్పు ఉండ్రాల్లోకి ఇలాచీ అండి, బెల్లం, నెయ్యి, ఈ పిండి నూకల బరక నూకలాగా, ఇడ్లీ రవ్వలాగా బరగ్గా ఉండాలన్నమాట అండి. ఉండ్రాలు చేయాలి. ఇది ఇలా కొంచెం బరగ్గా. రెండు ఈ పాలు కాగాక దీంట్లో తాలికలు దూద్దామండి. పాలు పొంగుతున్నాయి కదండి, కొద్దిగా సగ్గుబియ్యం వేసేద్దామండి. హాఫ్ వేస్తే సరిపోతుంది. ఈ సగ్గుబియ్యం ఉడికాక పాల తాలికలు దుయ్యాలండి. కొంచెం బెల్లం వేయాలండి. ఈ పిండిలోను పాలు పోసి కలుపుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిపోయినాయేమో చూద్దాం. సగ్గుబియ్యం ఉడికిపోయినాయి. ఇప్పుడు పాల తాలికలు దూల్చుకుంటానండి. దీంట్లోకి ఈ 3/4 లీటర్ పాలండి. ఈ గిన్నె నిండా పిండి తీసుకున్నాను. పట్టినన్ని పాలు పోసుకోవాలి. పిండి కలపడానికి తగినన్ని పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ప్లేట్ ఒకటి దీనిపైన పెట్టుకుని ఈ పిండి కొంచెం 2 టైమ్స్ దూసుకోవచ్చండి. ఇది మనం ఫస్ట్ ఒకసారి ఇలా దూసుకునండి. చూసారు ఎలా పడుతున్నాయి? కింద చూపించినాను. ఇలా పడతాయి మాట. ఒకసారి దూసుకున్నాక ఒక్క పొంగు రానిచ్చి మళ్ళీ దూసుకుంటానండి. చూసారు కదా, ముచ్చల్లా పడతాయి. పెట్టానండి. ఇగో చూసారు కదా, ఇలా వస్తాయి. ఇలా వచ్చినాయి. ఒక్కసారి ఇలా కదుపుకోవాలి. చూసారు కదా, బియ్యం గింజల్లా వస్తాయి. అయిపోయానండి. చూసారు కదా, మళ్ళీ ఇంకోసారి దూసేసుకుందాం. ఒకసారి ఇలా కదుపుకుంటా కొంచెం దూసుకుని ఎక్కడైనా అలా ఉండగట్టింది అనుకోండి, ఇలా సైడ్కి ఇలా అనుకుంటే అవి కరిగిపోతాయి. నానండి తక్కువ పాలు పెట్టాను కదా, కొంచెమే చేస్తున్నాను. అదిగోండి అలా దూసేసుకుంటాయి. మీకు చిక్కగా కావాలనుకోండి, కొద్దిగా పాలల్లో ఇలా పిండి పోసుకుని దీంట్లో పోసుకుంటే బాగుంటుంది అన్నమాట. కొంచెం చిక్కదనం వస్తుంది. జ్యూసీగా కాకుండా అలా పోసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఉడికాక బెల్లం వేసుకుని ఇలాచీ పౌడర్ వేసుకుని దింపేసుకోవడం. ఇక సగ్గుబియ్యం అన్నీ కూడా ఉడికిపోయినాయండి. ఒక 2 పొంగులు రానిచ్చి దింపేస్తాను. ఉడికాక బంద్ చేసేసుకునండి. కొంచెం షుగరు, ఇలాచీ, అదే బెల్లము, ఇలాచీ వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా దగ్గర పడుతుంది. బంద్ చేస్తానండి. ఇప్పుడు బెల్లమును ఇలాచీ వేస్తానండి కదండి. బియ్యం పిండి ఈ కప్పుడు వేసుకుని కొంచెం పావు వేస్తే సరిపోతుందండి తీపి. ఇది కింద పెట్టేసుకుందామండి.
కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఇది చల్లారేటప్పటికి గట్టిగా అవుతుందండి. జీడిపప్పు వేయిందామండి. కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేయించేద్దాం. ఏమో ఇందులో వేసేస్తున్నానండి, హాఫ్ ఏమో పప్పు ఉండ్రాళ్ళలోకి ఉంచుతాను. ఇప్పుడు చూసారు కదా, పప్పు ఉండ్రాళ్ళు పిండి ఉక్క పెడతానండి. కప్పుతో కప్పుడు తీసుకున్నాను పిండి, నీళ్ళు పోస్తున్నానండి. కొంచెం బెల్లం వేయాలండి, పిండి ఉక్క పెట్టేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేసాక ఒక పించు సాల్ట్ వేసుకోవాలండి. చూసారు కదా, ఎంతో కదా, లిటిల్ బిట్. ఎందుకంటే పప్పు ఉడికిపోయింది. ఉడికాక ఇలాగా గరిటతో ఇలా మెదుపుకోవాలండి. పప్పు చల్లారాక మెదుపుతాను నేను. ఇది పక్కన ఇంకొక నిమిషం మగ్గనిస్తానండి. చాలా మట్టుగా అయిపోయింది. కొద్దిగా నెయ్యి అండి. చిన్న మంట పెట్టుకోవాలండి. గుండెలు కొట్టకుండా తిప్పుకోవాలన్నమాట అండి. ఒకటి పిండి అయితే ఒకటి నీరు తీసుకోవాలండి. దీన్ని ఇలా తిప్పడమేనండి. ఇది తడిపిండేనండి. బియ్యం రాత్రి నానబెట్టుకుని పొద్దుట మిక్సీలో పట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగ అయ్యాక కట్టేసుకోవాలండి. స్టవ్ని కట్టేసుకుని ఇది చల్లారాక చిన్న ఉండ్రాలు చేద్దామండి. చల్లారనిద్దాం. స్టవ్ బంద్ చేస్తాను. ఇక్కడ ఇలా ఉంచి కొద్దిగా చల్లారనిద్దాం. చల్లారిందండి. చిన్న ఉండ్రాలు చేద్దాం. చేసో ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా చిన్నగా చేసుకోవాలండి ఉండ్రాళ్ళు. ఇప్పుడు ముందు స్టవ్ అంటించుకునండి. కొద్దిగా వాటర్ పోసేసుకుని బెల్లం వేసేసుకుందాం. కప్పు తీసుకున్నాను. ఒక కప్పు బెల్లం వేస్తే సరిపోతుంది. ఉజ్జాయింపుగా వేసేస్తున్నాను. నాకు తెలుస్తుందండి. కప్పు 1:1 పప్పు ఒకటి తీసుకుంటే బెల్లం ఒకటి పప్పు ఒకటి బెల్లం ఉంటుందండి. ఈ లోపల పప్పు మెత్తగా చేసుకుందాం. ఇది మిక్సీలో పెడితే పేస్ట్ లాగా అయిపోతుంది కదండి. అలా బాగోదు. కొంచెం పప్పుగాను కొంచెం మెత్తగాను ఉంటే బాగుంటుంది. కావాలండి పప్పుని కొంచెం మెత్తగా ఉడకబెట్టుకుని పప్పు కింద కొంచెం మెత్తగానే ఉంటుంది. ఇది పక్కన పెట్టుకుందామండి. బెల్లం మరుగుతుంది కదండి. ఒకసారి అది ఒక పొంగు వచ్చాక దాంట్లో ఈ ఉండ్రాళ్ళు కొద్దిగా వేసుకుంటామండి. ఒక్కొక్క పొంగుకి కొద్దిగా. పాకం ఇలా కొంచెం పొంగులు వచ్చినప్పుడు కొద్దిగా 2-3 బిట్ల కింద వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే పొంగు రానిద్దామండి. ఈ ఉడుకుతూ ఉంటే మళ్ళీ ఇవి తర్వాత వేద్దాం. ఒకేసారి వేస్తే ఒకదానికొకటి అంటుకుపోతాయండి. ఇవి కొంచెం ఉడికాక మిగిలినవి వేసుకోవాలండి. పొంగుతుంది కదా, ఇప్పుడు ఇవి వేసేసుకోవచ్చు. ఇవి కూడా పొంగాక ఒక 2 నిమిషాలు ఉడికాక సిమ్లో పెట్టుకునండి. ఒక్క 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఈ ఉండ్రాళ్ళ లోపల కూడా వెళ్ళాలి కదా తీపి. అప్పుడు ఆ పప్పు వేద్దామండి.
పప్పు మెదుపుకున్నది ఉన్నది కదండి, దాంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి కొంచెం వాటర్ వేసి దాంట్లో వదిలేయటమేనండి. అంటే ఇలాగ వేసేస్తే ఉండల కింద ఉంటుంది కదా, కొంచెం వాటర్ కలుపుకుంటే దాంట్లో మిక్స్ అవుతుందండి. సరే కదా, ఇలా వేసేసుకుంటాను. ఇలా వేసాక ఒక్క 2 పొంగులు రానిచ్చి దింపేసుకుంటాను. చూసారు కదండి, ఇలాగా గుల్లగుల్లగా కనిపిస్తుంది కదండి. ఇలా గుల్లగుల్లగా కనిపిస్తే జ్యూస్ అందులోకి వెళ్తుంది. గట్టిగా ఉండకూడదు, గట్టిగా ఉంటే జ్యూస్ తీసుకోదు మాట లోపలికి. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా కట్టేసుకోవాలండి. పప్పు కదండి, కొంచెం చల్లారాక టైట్ అయిపోతుంది. కట్టేస్తున్నానండి. సరే కదండి, పాల తాలికలు, శనగపప్పు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేశానో మీరు కూడా తయారు చేసి, మీకు నచ్చితే కనుక మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేసి నాకు ఒక లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి.